హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కొన్ని కీలక అంశాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఐటీ రిటర్న్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఐటీ రిటర్న్లో మనకు ఏమైనా అవకతవకలు జరిగినట్లయితే వాటిని ఎలా గుర్తిస్తున్నారు, అసలు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏముంది ఐటీ. సో చాలా కోట్ల మందిలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. వారందరినీ కూడా ఈ ఐటీ కంపెనీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, వాళ్ళందరినీ అవి నిజమా కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది అన్న ప్రాసెస్ ఐటీ ఏ విధంగా చేయబోతుంది అనే అప్డేట్స్ గురించి కూడా మనం పూర్తిగా వివరాలని ఈ వీడియో తెలుసుకుంటున్నామండి. వీడియో అయితే చివరి దాకా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. సో దయచేసి వీడియోని అయితే చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియోని అయితే తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే షేర్ చేసుకోవడం ద్వారా వారికి కూడా ఈ విషయాలు అయితే అర్థమవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఐటీ రిటర్న్స్ 2022 టు 2023 ఇయర్ అకాడమిక్ ఇయర్, అలాగే 2023 టు 2024 అకాడమిక్ ఇయర్, అలాగే 21 టు 22 అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఐటీ రిటర్న్స్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ అయితే పంపుతుందండి ఐటీ శాఖ నుంచి. సో అదేంటంటే, డియర్ ట్యాక్స్ పేయర్, the income tax department has noticed suspicious refund claim in your case. సో సస్పీషియస్ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేశారని అయితే అంటుంది. వాటిని మళ్ళీ ఇఫ్ ఎనీ ఫాల్స్ ఎగ్జామ్షన్ డిడక్షన్స్, అంటే ఏమైనా తప్పుడు ఫైల్స్ రిటర్న్ ఫైల్స్ చేసినట్లయితే బై యూ, అంటే మీరు తెలిసి కానీ తెలియక కానీ అలా అప్లోడ్ చేసి ఉంటే వాటిని ఏ ఫైనాన్స్ ఇయర్లో మీరు ఎలా చేశారో వాటిని మళ్ళీ అప్లోడ్ చేయండి. సో మీరు మళ్ళీ అప్లోడ్ చేయడం ద్వారా అయితే ఈ ప్రక్రియ ముగుస్తుంది. సో ఈ మళ్ళీ అప్లై చేసేదానికి సమయం వచ్చేసి 31 మార్చి అయితే ఇస్తున్నారు. సో ఇది అండి ప్రాసెస్. ఇలా అయితే మెసేజ్ పంపుతున్నారు. సో ఎక్కడెక్కడో వదిలేదానికైతే అవకాశం లేదు. సో ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, మీ కేసులో అనుమానాస్పద రీఫండ్ క్లెయిమ్ను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందండి. సో అకాడమిక్ ఇయర్ 2021 టు 2022, 2022 టు 2023, 2023 టు 2024 ఇయర్స్లలో, అంటే ఆర్థిక సంవత్సరాలలో సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు దాఖలు చేసిన ఐటీఆర్లో ఏదైనా తప్పుడు మినహాయింపు, అంటే తప్పుడు క్లైమ్స్ చేసినట్లయితే పెనాల్టీ మరియు ప్రాసిక్యూషన్ నివారించడానికి, సో పెనాల్టీ మరియు ప్రాసిక్యూషన్ పడకుండా ఉండాలంటే దయచేసి సంబంధిత సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ని వెంటనే మళ్ళీ ఫైల్ చేసి అప్లోడ్ చేయండి అని అయితే అంటున్నారు. ఇక అకాడమిక్ ఇయర్ 2021 టు 2022 కోసం అప్డేట్ చేసిన రిటర్న్ ఫైల్స్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి 31 మార్చ్ 2024 అయితే ఇచ్చారు. ఇది ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన అఫీషియల్ మెసేజ్ అండి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరుతో రీఫండ్ తీసుకుంటున్న కొందరిపై వివిధ టెక్స్ట్ మెసేజ్ అయితే పంపుతుందండి ఆదాయ పన్ను శాఖ. సో ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చేసే సందర్భంలో తప్పుడు క్లైమ్స్ చేస్తున్నారని అయితే ఐటీ డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేస్తూ ఉన్నట్టుగా వాటిని స్వచ్ఛందంగా రివైజ్ చేసుకోవాలని, లేని ఎడల స్క్రూటినీ అనంతరము నోటీసులు జారీ అయితే కనుక ఈ 200% అడిషనల్ ట్యాక్స్ పెనాల్టీ అయితే విధించబడుతుందని అయితే అంటున్నారు. సో ఇది చాలా ప్రమాదం అండి. సో ఈ విధంగా ఆదేశాలు జారీ చేసిన చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఈ విధంగా అంటున్నారు. సో వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక అయితే జారీ చేసిందని, వేతన జీవులందరూ కూడా అలర్టు. కేంద్ర ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ఆదాయ పన్ను శాఖ ఐటీ ఫైలింగ్ చేసే సమయంలో అవకతవకలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందండి. అది ఎలా అంటే, ఇందుకోసము మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కొన్ని లక్షల కోట్లలో ఐటీ రిటర్న్స్ అయితే చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా. వాటిని మాన్యువల్గా సరిచూడాలి అంటే అవ్వదు. ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం చూడాలంటే కూడా సరిపోదు. కాబట్టి ఇందుకోసం ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహాయం అయితే తీసుకుని ఉపయోగిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ప్రతిదాన్ని కూడా ఏఐ క్షుణ్ణంగా బ్యాక్గ్రౌండ్లో వితిన్ సెకండ్స్లోనే ఎంతమంది ఉన్న లక్షలు వేల కోట్ల మంది ఉన్నా కూడా వితిన్ అవర్స్లో అయితే మొత్తం అన్ని చెక్ చేసి రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో వాటిలో కూడా ఏవి ఎక్కువ క్లైమ్స్ ఉన్నాయి, సో ఏవి ఎక్కువ ఫేక్ క్లైమ్స్ ఉన్నాయని
తీసుకొని రావడం. సో ఈ విధంగా ఆర్డర్లో అయితే సెట్ చేసి ఐటీ అధికారులకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాయండి. సో ఇది చాలా అడ్వాన్స్ అయితే అయిపోయింది ఐటీ డిపార్ట్మెంట్లో. ఏఐని యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటప్పుడు తప్పుడు సమాచారాన్ని అందించినా లేదా ఫైలింగ్లో తప్పులు దొరికినా కూడా ఇలాంటి ఇంటి రెంట్ చెల్లిస్తున్నామంటూ ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో కనుక ఫేక్ రెంట్ రెసిప్ట్లు తయారు చేసిన తప్పుడు విరాళాలు ఇస్తున్నట్లు, అంటే విరాళాలు డొనేట్ చేశాము అని చెప్పేసి ఫేక్ మనం ఏదైనా బిల్లు క్రియేట్ చేసుకున్నా, సో అనుమానాస్పద రుణాలతో పాటు ఇంకా అనైతిక పరిణామాలన్నింటినీ గుర్తించేందుకు ఏఐ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుందండి. సో ఫైలింగ్ సమయంలో జరిగే లోపాలను గుర్తించేలా ఏఐని అయితే వీరు డిజైన్ చేసుకొని యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇటీవల ఐటీ అధికారులకు ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్కి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని అయితే శాలరీ ఉద్యోగులు నోటీస్ జారీ చేసిందండి. సో ఏవైనా మనం తప్పుడు ఫైలింగ్ చేసింటే వాటిని మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయాలైతే ఐటీ మనకు ఈ విధంగా మెసేజ్ అయితే పంపుతుంది చాలామంది ట్యాక్స్ పేయర్స్కి. అట్లా లేదా అది రుజువైనట్లయితే, అది తప్పుడు క్లైమ్ అని రుజువైనట్లయితే మీకు 200% పెనాల్టీ అయితే పడుతుంది. సో వారిలో సెక్షన్ 10(13)A కింద ఇంటి అద్దె అలవెన్స్ కింద మినహాయింపు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఐటీ చట్టంలో సెక్షన్ 24B కింద మినహాయింపు, అధికారులు విధులు నిర్వహించేలా ఉద్యోగుల హెల్పర్లను నియమించుకుంటున్నట్లు సెక్షన్ 10(14) కింద అలవెన్సులు. సో ఇలా ప్రతిదానికి అలవెన్స్ అంటే ఐటీ రిటర్న్స్ అయితే చేసుకోవడం ద్వారా ట్యాక్స్ మినహాయింపు అయితే పొందగలుగుతాము. సో ఈ సెక్షన్ ద్వారా ఈ ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు వీటన్నిటి కింద ఉద్యోగులు అయితే ఫైలింగ్ చేసుకోవచ్చు అండి. ఈ సందర్భంగా పన్ను ఎగవేతకు మనకు ఒకవేళ హెల్పర్ లేకపోయినా హెల్పర్ ఉన్నాడు అని చెప్పేసి నేను పలానా వాళ్ళకి ఇంత అమౌంట్ పే చేస్తున్నాను ఎవ్రీ మంత్ అని చెప్పేసి ఇలాంటి ఫేక్ పన్ను ఎగరగొట్టడానికి ఫేక్ డాక్యుమెంట్స్ మనం కనుక క్రియేట్ చేసినట్లయితే వాటిని ఈజీగా చిటికలో కనిపెట్టేలా అయితే ఏఐని తీసుకొని వచ్చారండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు. సో ఇలాంటి వాటిని గుర్తించేందుకు ఏ సాంకేతికత అయితే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో వేతన జీవులు నిబంధనలు లోబడి ఫైలింగ్ చేయాలని, లేదంటే ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని అయితే ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఐటీ సాంకేతిక ఉపయోగపడుతుంది. కాబట్టి ట్యాక్స్ ఫైలింగ్ చేసే సమయంలో వేతన జీవులందరూ కూడా నిబంధనలకు లోబడి, అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినా సరే ఇది 100% నిజం వాటిని మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ట్యాక్స్ పే చేయడమే మంచిదండి. లేదంటే మనకు ఈ ఏఐ సాయంతో ఏదైతే మనము ఫైలింగ్ చేసి మనకు నోటీసులు జారీ చేసిన తర్వాత మనకు తప్పుడు క్లెయిమ్స్ మనం కనుక క్లెయిమ్ చేసుకున్నామని ప్రూఫ్ అయితే పెనాల్టీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వాటిలో ఎగ్జంప్షన్స్ అయితే ఏమి ఉండవు. సో ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని ఆర్థిక నిపుణులు అయితే మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు వేతన జీవులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని అయితే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఆశిస్తున్నాను. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఈ విధంగా కీలక ఆదేశాలను అయితే జారీ చేస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.